ఉండలేని పరిస్థితి, దొరకలేని పరిస్థితి. అందుకే దేవుడు అంటున్నాడు, తానే శ్రేష్టమైనది లేక అబ్రహాం నుంచి ఆదాము నుంచి తీసి అవ్వని చేశాడు. ఈ రోజు దేవుడికి మంచి బాధ ఇచ్చాడు. విలువగా గంధగా మీరు ఉన్నట్లయితే దేవుడి సంస్థలు మిమ్మల్ని ఆశీర్వించబడుతున్నాడు. ప్రేమించండి, లోబడండి. అన్నింటిలో ప్రేమ గొప్పది. భార్యను ప్రేమించండి, భార్య నిన్ను ప్రేమించింది, కుటుంబం ప్రేమించింది. నీకు కలిగిన సమస్యని, నీ వ్యవస్థని, నీకున్న పరిసరాలను, నీకున్న విలువలను, నీకున్న గౌరవాలను ప్రేమించింది. ప్రేమించకుండా రోడ్డు మీద ఎలా పడాలో మాట్లాడుతుంటే ఒకటి మాట్లాడు, చెప్పించు దాంట్లో పోతారు. ఆమె నలుగురిగా కానీ చెప్పడానికి ప్రయత్నం చేయండి, ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. భార్యను మాత్రం ఎదిరియొద్దు, కుక్కని ఎదిరించినట్టు. ఆ భార్య నువ్వు తొక్కి పెట్టడానికి నీ పాదాల నుంచి తీయలేదు, నువ్వు ఎదిరించడానికి నీ తలని తీయలేదు. నీకు సరి సమానంగా నీ పక్కన తీయబడినా నీ భార్యని గౌరవించే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు, ప్రేమ. అందుకని నెమ్మకాల భార్య చాలా అందమైన లేవి అంట. ఆమెను ప్రేమించు, మన ఆయుష్కాలం బతకాలి.